రామాలయ ప్రారంభోత్సవంలో భాగంగా స్వామివారికి నివేదించే మహాలడ్డు రెడీ అయింది. హైదరాబాద్లోని మారేడ్పల్లి పికెట్లో ఈ లడ్డును తయారు చేశారు. శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ నిర్వాహకులు 1265 కిలోల లడ్డును తయారు చేశారు. శోభాయాత్రతో లడ్డు అయోధ్యకు బయలుదేరింది. 25 మందితో కూడిన బృందం ఈ మహాలడ్డు తయారీలో భాగస్వామ్యమైంది. అత్యంత నియమనిష్టలతో లడ్డును తయారు చేశారు. 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల కాజుతో పాటు 40 కిలోల నెయ్యి, 30 కిలోల కుంకుమ పువ్వుతో ఈ మహాలడ్డును తయారు చేసినట్లు క్యాటరింగ్ నిర్వాహకులు నాగభూషణం రెడ్డి తెలిపారు. మనతో ఇప్పుడు నాగభూషణ్ గారే ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారి స్వామికి అక్కడ ఇక్కడ నుంచి లడ్డు తయారు చేసి అక్కడికి ఆ స్వామివారికి ప్రసాదంగా పంపించబోతున్న నాగభూషణ్ గారు మనతోనే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, లడ్డు తయారు చేశారు కదా? అవునండి. మీకు ఎలా అనిపించింది సార్? ఎన్ని రోజులు టైం పట్టింది సార్? అది ఈ లడ్డు తయారు చేయడానికి 3 డేస్ పట్టిందండి. 2 రోజులు చేయడము, 1 రోజు సెట్ చేయడము, 3 డేస్ పట్టింది. ఈ లడ్డు తయారు చేయడంలో ఎంతమంది సహకారం ఉంది సార్? మొత్తం ఒక 25 మంది స్టాఫ్ ఉన్నారండి. కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా అంతా కలిపి నిష్ఠతోటి నియమంతో చేసినామండి. మొత్తం 35 మెంబర్స్. ఒక 2 డేస్ పట్టింది, 2-3 డేస్ పట్టింది. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి అక్కడికి అయోధ్య వరకు ఆ స్వామివారికి లడ్డు తయారు చేసి పంపించడం అనేది చాలా గర్వకారణం కదా సార్. అదైతే చాలా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది చెయ్యాలి అని మీకు ఎందుకు అనిపించింది? మేము రామ మందిరం పూజ అయినప్పుడే సంకల్పం చేసినామండి. ఆ గుడి ఓపెనింగ్ రోజే. ఈ గుడి ఓపెన్ అయినప్పుడు మనం ఏమైనా చేయాలనుకున్నామండి. అదే ప్లాన్ ప్రకారం తయారు చేసినామండి. ఈ గుడికి పూజ రోజుకి 1265 రోజులు అవుతుందండి. రోజుకు 1 కిలో లెక్కన ఒక లడ్డు మొత్తం అఖండ లడ్డు, పెద్ద లడ్డు ఒకటే తయారు చేయాలని కొంచెం దాని మీద హోంవర్క్ చేసినామండి. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేసి ప్లాన్ చేసి చేసినాము. ఈ లడ్డు సరిపోదు కాబట్టి ఇంకా రోజుకు 2 లడ్డూల చొప్పున కూడా చేశారు. ఇంకొక 5 లడ్డూలు అవి కూడా తయారు చేసి పంపిస్తున్నారని సమాచారం ఉంది సార్. ఆ లడ్డూలన్నీ మాకు సంపత్రాజ్జీ అని అక్కడ ట్రస్ట్ గారు ఉన్నారని వాళ్ళు చెప్పారు. సపరేట్గా 4 లడ్డూలు తీసుకురమ్మన్నారని, అది నైవేద్యంగా రాముల వారికి పంపిస్తామని చెప్పారు. అది నియమంతో నిష్ఠతో తీసుకొని వెళ్తున్నామండి. సార్ ఇప్పుడు ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి లడ్డు శోభయాత్ర మొదలవుతుంది సార్? ఇప్పుడు ఒక 10-15 నిమిషాల్లో కిషన్ రెడ్డి గారు వస్తున్నారండి. ఆయన రాగానే మేము స్టార్ట్ చేసేస్తామండి. ఆయన వచ్చి మాకు ఊపేసి జెండా చెప్పేస్తే మేము బయలుదేరుతామని. ఇక్కడి నుంచి తాడుపని హనుమాన్ గుడికి పోయి అటు నుంచి అట్లా వెళ్తామండి. ఎన్ని రోజులు పడుతుంది సార్ అయోధ్యకు చేరడానికి? ఇది ఒక 4 డేస్ అనుకుంటామండి. ఇంచుమించు 3 డేస్లో వెళ్ళిపోతామండి. పక్కా వెళ్ళిపోతాం. అక్కడ ఈ లడ్డూకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సెక్యూరిటీ ఏ విధంగా ఉందంటారు? అక్కడ మాకు ఒక ప్లేస్ ఇస్తామన్నారండి. ప్లేస్ ఇంకా మాకు డిసైడ్ కాలేదు. వాళ్ళ ప్లేస్లో తీసుకెళ్ళి అక్కడ పెడతాము. పూజ అయిపోయినాక అందరికీ పనిచేస్తామండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంతకుముందు మీరు ఎక్కడ నిర్వహించారు? ఇంతకుముందు మోదీ గారి బర్త్డేకి ఒక 72 కేజీ లడ్డు చేసినానండి. ఇంత పెద్దగా అయితే ఎప్పుడు చేయలేదండి. పెద్ద మందిరం కాబట్టి కొంచెం బాగా చేయాలని చేసినాము. ఎన్ని కిలోలు ఉంటుంది సార్ ఈ లడ్డు? 1265 కిలోలు అండి. మేము తూకమేసి చేసినాము అందాజుగా. దేవుడి దయ వల్ల మేము మళ్ళీ తూకమేసినాము. పేపర్ కూడా కౌంట్ చేసినాము. కౌంట్ చేసినా ఇంకొక 10 కిలో ఎక్కువ వచ్చింది, కానీ తక్కువ రాలేదండి. అది శ్రీరాముని దయ. 1265 కిలోలే అని ఎందుకు అనుకున్నారు సార్? దానికి ఏమన్నా గట్టి కారణం ఉందా సార్? అదే ఇందాక చెప్పే కదండి, భూమి పూజ అయిన రోజు నుంచి ఓపెనింగ్ రోజు వరకు డేట్ లెక్కేస్తే అన్ని రోజులు వస్తుందండి. దానికోసం ఒక 1 కిలో లెక్క పెట్టినామండి. మేడం మీరు చెప్పండి మేడం, ఇప్పుడు లడ్డూని ఆ స్వామి వారికి పంపించబోతున్నారు. చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. హైదరాబాద్